జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క భగవద్గీత ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప వినరు, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప చదవరు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో భగవద్గీత అనేటటువంటిది ఎవరైనా చనిపోతే ఆ యొక్క వాహనం వెనక భగవద్గీత పెట్టి వినిపిస్తూ తీసుకెళ్తున్నారు శ్మశానానికి. కానీ భగవద్గీత సారాంశం ఏమిటయా అంటే మానవాళి అంతా కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి, ఏ విధంగా జీవించాలి అనేటటువంటి విషయము తెలిపేదే భగవద్గీత. అది కూడా మన శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితోని చెప్పినటువంటి విషయం. మన అందరము ఏమి చేస్తాము, చనిపోయిన తర్వాత అది పెట్టి వినిపిస్తూ శ్మశానానికి తీసుకెళ్లడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. బహుశా ఆ యొక్క చనిపోయిన వారు అనుకుండొచ్చు, అయ్యో నా జన్మకి సార్థకత లేకుండా పోయిందే, బతికున్నప్పుడు ఈ యొక్క భగవద్గీత వినలేకపోయాను, చనిపోయినాక విని ఉపయోగం లేకుండా పోయిందే అనేటటువంటి విషయము అనుకుంటారేమో. భగవంతుని అనుగ్రహంతో నేను భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు కూడా చదివి ఆ యొక్క శ్లోకాల యొక్క భావాన్ని అందరితోని పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ యొక్క భగవద్గీత మొదటి శ్లోకము ధృతరాష్ట్రుడితోని మొదలవుతుంది. ఆ యొక్క ధృతరాష్ట్రుడు సంజయునితోని అడుగుతాడు, మా యొక్క సైన్యము ఏమి చేస్తున్నది అనేటటువంటి విషయం మీద ఈ యొక్క మొదటి శ్లోకం నుండి మొదలవుతుంది. భగవద్భక్తులందరూ కూడా నా ఈ యొక్క వీడియోని చూసి అందరూ కూడా లైక్ కొట్టి షేర్ చేస్తారని భావిస్తూ మొదలు పెడుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. భగవద్గీతలో మొదటి శ్లోకము ధృతరాష్ట్రుడు సంజయునితోని అడుగుతున్నాడనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు సంజయునితోని, ఓ సంజయ, ధర్మభూమి అయినటువంటి కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైనటువంటి నా పుత్రులు మరియు పాండుపుత్రులు అయినటువంటి పాండవులు ఏమి చేయుచున్నారయ్యా? ఇక్కడ మామక పాండవశ్చైవ అంటే మా వాళ్ళు లేదా నా పుత్రులు మరియు పాండుపుత్రులు అంటే ఇక్కడ విభజన చేశాడనమాట. నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఇద్దరూ ఒక వంశానికి చెందినటువంటి వాళ్ళే, కానీ తన తమ్ముడి యొక్క పుత్రులు అనేటటువంటి భేదాభిప్రాయంతో నా పుత్రులు లేదా మా వాళ్ళు పాండవులు ఏమి చేస్తున్నారు అనేటటువంటి వాక్యాన్ని ఇక్కడ సంజయునితో అడుగుతాడనమాట. అదేవిధంగా ఈ యొక్క ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడవు కాబట్టి అస్సలు అక్కడ ఏమి జరుగుతుంది, మన వైపుతోనున్నరా ధర్మక్షేత్రానికి వెళ్ళినటువంటి యొక్క సంతానం 100 మంది సంతానము బుద్ధి ఏమైనా మారిందా, ధర్మాన్ని నిలబెట్టడానికి పాండవులు ఉన్నారు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళు, ఇక పాండవులు అసలు ఏమి చేస్తున్నారు, ఎవరెవరు ఏ ఆయుధాలు పట్టుకున్నారు అనేటటువంటి ఉద్దేశంతో అడుగుతున్నాడనమాట. ఇది భగవద్గీత మొదలవడానికి మొదటి శ్లోకంగా వ్యాస మహర్షి మనకు అందించారు. జై శ్రీమన్నారాయణ.